హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ టీవీ మీడియా. సో మొత్తానికైతే హెచ్సియు భూములకు సంబంధించి వివాదం ఏదైతే ప్రస్తుతం నడుస్తూ ఉందో ఈ వివాదం మీద ప్రస్తుతం సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీరు ఏదైతే ఈ భూమి అక్వైజేషన్ చేశారో లేకపోతే ఆ 400 ఎకరాలకు సంబంధించి మీరు ఏం చేస్తారో మీ ఇష్టం, అది మాకు సంబంధం లేదు. మీరు దాన్ని అమ్ముకుంటారా లీజుకి ఇచ్చుకుంటారా అది మీ ఇష్టం. బట్ అసలు అక్కడున్న చెట్ల పరిస్థితి ఏంటి, అక్కడున్న జంతువుల పరిస్థితి ఏంటి, వాటిని మీరు ఏం చేస్తారు? సో ఇలాంటి అనేక అంశాల మీద కొన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచనలు అనేది ఇచ్చింది, గైడ్లైన్స్ కూడా ఇచ్చింది. ఓ రకంగా సీరియస్గా వార్నింగ్ ఇస్తూనే మరోపక్క ఈ ఏదైతే అంశం ఉందో ఈ అంశాన్ని ఒక క్లియరెన్స్ ఇచ్చినట్టుగానే కనపడుతుంది. ఒకసారి ఆ అంశం ఒకసారి మనం క్లియర్గా చూసుకున్నట్టయితే విధ్వంసానికి పాల్పడితే చూస్తూ ఊరుకోం. ఏది విధ్వంసం అంటే ఏదైతే ఈ భూముల్లో ఈ చెట్లు కావచ్చు లేకపోతే ఆ జంతువులకు సంబంధించి చాలా హడావిడి చాలా హల్చల్ నడిచింది కదా. ఒక దుంపని బయటికి రావడంతో అంటే ఆ భూముల నుండి బయటికి రావడంతో ఆ అడవి లాంటి ప్రాంతం నుండి బయటికి రావడంతో కుక్కలన్నీ కూడా వెంటపడి ఆ జింకను చంపేశాయి. అది చాలా పెద్ద కాంట్రవర్సీ అయింది. అంతేకాకుండా అక్కడున్న చెట్లన్నిటినీ కూడా ధ్వంసం చేస్తున్నారు, పడేస్తున్నారు, ఇష్టం వచ్చినట్లు నరికేస్తున్నారు చెట్లు అనేది కూడా చాలా ప్రచారంలోకి వచ్చింది. సో ఈ విధ్వంసాన్ని సుప్రీంకోర్టు అనేది బ్రేక్ వేసింది. సో మీరు విధ్వంసాలు అనేది చేస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకోము అని. ఆ 400 ఎకరాల్లో మీరేం చేస్తారో మాకు అనవసరం. 100 ఎకరాల్లో చెట్లను నరికివేయడం పైనే మా ఆందోళన. సో జనరల్గా చెట్లు నరకడం అన్నది చాలా చిన్న మ్యాటర్ కాదు. ఏదో మన చిన్నప్పుడు ఏదో చెట్లు నరికితే అంత పెద్ద సీరియస్ అంశం అనేది కాకపోయిండొచ్చు. బట్ ఇప్పుడు అనేది ఈవెన్ చెట్టు కొమ్మ నరకాలన్నా సరే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో, ఇక పల్లెటూరులో అంటే వాళ్ళ ఇష్టం, అక్కడ కూడా కొన్ని కండిషన్స్ అనేవి ఉంటాయి కానీ బట్ దాన్ని అంత సీరియస్గా తీసుకోరు. బట్ హైదరాబాద్ లాంటి నగరాల్లో చెట్లు కొమ్మ నరకాలన్నా సరే జిహెచ్ఎంసీ పర్మిషన్ కావాలి. అది పర్మిషన్ లేకుండా మీరు ఏమన్నా ఇలాంటి ప్రయత్నాలు చేస్తే డెఫినెట్గా దాని మీద కూడా యాక్షన్ తీసుకుంటారు, అంత స్ట్రిక్ట్ ఉంటుంది. అలాంటిది ఒక చెట్టు కొమ్మ మీదే అంత శ్రద్ధ చూపిస్తున్న ప్రభుత్వం అక్కడ ఆ 400 ఎకరాల్లో ఉన్న అనేక చెట్లని అసలు ఎలాంటి కండిషన్స్ లేకుండా మొత్తం రాత్రికి రాత్రి చదును చేసేసి రాత్రికి రాత్రి కొట్టి పడేస్తున్నారు. దీని మీదే సుప్రీంకోర్టు సీరియస్ అయింది. అసలు 100 ఎకరాల్లో ఉన్న చెట్లను మీరు ఏ రకంగా మీరు పడేస్తారు, ఏ విధంగా కొట్టేస్తారు, అసలు చెట్లు కొట్టడానికి మీరు పర్మిషన్ తీసుకున్నారా? పర్యావరణం సంబంధించిన అధికారులు దీనికి మీరు ఏం చెప్తారు? లేకపోతే తెలంగాణ చీఫ్ సెక్రటరీ మీరు దీని మీద ఏం చెప్తారు? ఓ పక్క చెట్లు కొట్టకూడదంటూనే, ఓ పక్క హరితహారం అంటూనే మరో పక్క చెట్లు కొట్టేస్తున్నారు. ఇదేం రకమైన మీరు తీరు అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది. కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్దేశించి సుప్రీంకోర్టు వ్యాఖ్యలు. పర్యావరణ అనుమతులు పాటించనట్లు తేలితే సిఎస్ అధికారులంతా జైలుకు వెళ్తారని హెచ్చరిక. అంతే కదా, మరి మనం చిన్న ఒక చెట్టు కొమ్మని కొట్టేస్తేనే మన మీద యాక్షన్ తీసుకుంటారు. మరి 100 ఎకరాల్లో అన్ని వేల చెట్లు కొట్టేస్తే పడేస్తే దానికి ఖచ్చితంగా జవాబు అనేది చెప్పాలి కదా. ఇక్కడ సుప్రీంకోర్టు కూడా ఇదే అంశాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. అసలు మీరు పర్యావరణానికి సంబంధించిన అధికారుల దగ్గర మీరు పర్మిషన్ అనేది తీసుకున్నారా, తీసుకొనే ఈ చెట్లు కొట్టేస్తున్నారా అని చెప్పేసి. ఎందుకంటే ఇన్ని వేల చెట్లు ఇన్ని వందల చెట్లు కొట్టేయాలంటే కంపల్సరీ పర్మిషన్ అనేది తీసుకోవాలి. ఒకవేళ పర్యావరణానికి సంబంధించి ఒకవేళ పర్మిషన్ అప్లై చేసుకుంటే వాళ్ళు కూడా మొత్తం స్టడీ చేస్తారు. ఇన్ని వేల చెట్లని కొట్టేసి ఏంటి పరిస్థితి, ఏ రకంగా మారుతుంది ఇక్కడున్న పరిస్థితి, క్లైమేట్ అనేది వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు ఆలోచిస్తారు. సో అదే సుప్రీంకోర్టు ఇక్కడ ప్రస్తావించి మీరు పర్యావరణ అనుమతులు తీసుకున్నారా, తీసుకొని కొట్టేస్తే ఓకే. ఒకవేళ తీసుకోకుండానే మీరు ఈ యాక్షన్ చేపట్టుంటే ఖచ్చితంగా ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో ప్రతి అధికారి, సిఎస్ కావచ్చు, కింద స్థాయి అధికారి కావచ్చు, ప్రతి ఒక్కరు జైలుకు వెళ్ళాల్సిందే, వెళ్ళి తీరుతారని చెప్పేసి కూడా సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది.
తొలగించిన చెట్లు పునరుద్ధరించి వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు. సో జనరల్గా పెద్ద పెద్ద చెట్లు కావచ్చు, మనం చూస్తూనే ఉంటాం. ఎక్కడ రోడ్ సైడ్ ఏదైనా రోడ్ వైండింగ్ చేస్తున్నప్పుడు, లేకపోతే ఇంకేదన్నా రోడ్ వర్క్ చేస్తున్నప్పుడు పెద్ద పెద్ద చెట్లని అక్కడి నుండి వేరే దగ్గరికి రీప్లేస్ చేస్తారు. ఆ చెట్టుని పడేయరు, ఆ చెట్టుని అక్కడి నుండి తొలగించరు, వేరే దగ్గరికి రీప్లేస్ చేస్తారు. అంత ప్రాధాన్యతనిస్తున్నారు ప్రస్తుత కాలంలో. ఎందుకంటే క్లైమేట్ చేంజ్ అనేది భయంకరంగా జరుగుతుంది, మారిపోతుంది, ఎండలు ఎక్కువైపోతున్నాయి. సో ఈ క్లైమేట్ చేంజ్ కొరకు చాలా స్కీమ్సే ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు అటు సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెడుతుంది. సో అంత జాగ్రత్తగా ఈ చెట్టు తీసుకెళ్ళి వేరే చెట్టు పెట్టే పరిస్థితులు ఉన్న ఈ తరుణంలో అసలు ఎలాంటి రీప్లేస్మెంట్లే లేకుండా అన్ని చెట్లు ఏ రకంగా పడేశారు మీరు. సో మీరు తొలగించారు, అక్కడ కొట్టేశారు, పడేశారు, అయిపోయింది. కానీ ఇప్పుడు ఎన్ని చెట్లు అయితే అక్కడ మీరు తొలగించారో పడేశారో అన్నే చెట్లు అదేవిధంగా వేరే దగ్గర కూడా మీరు కంపల్సరీ రీప్లేస్మెంట్ చేయాల్సిందే అని చెప్పేసి కూడా నిన్న చెప్పడం జరిగింది. అలాగే వన్యప్రాణుల సంరక్షణ అక్కడ కంపల్సరీ ఎంత లేదన్నా సరే, ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు చాలామంది డీఫేక్ వీడియోస్ చేశారు, అది ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసి వీడియోస్ చేశారు అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, అక్కడ డెఫినెట్గా ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వీడియోలు ఏదైతే ఉన్నాయో అంతలా అయితే పరిస్థితి లేదు. అదంతా ఫేక్ వీడియోస్ మనందరికీ తెలిసిందే. ఎందుకంటే అక్కడ ఏనుగులు లేవు, అలాంటి పరిస్థితి లేదు ఇప్పుడు ఎస్సీ భూముల్లో. బట్ చాలా మటుకు ఈ జింకలు అనేవి ఉన్నాయి, జింకలు ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయి, కొన్ని వన్యప్రాణులు అనేవి ఉన్నాయి. బట్ వాటి సంరక్షణ ఏంటి, వాటి పరిస్థితి ఏంటి, అవి ఎక్కడికి వెళ్ళాలి అది కూడా ప్రశ్నించింది. వాటిని కూడా మీరు సేఫ్టీకి లైక్ జూనో లేకపోతే ఇంకొక దగ్గర మీరు తరలించి డెఫినెట్గా ఈ చర్యలనే మీరు చేపట్టాల్సిందే అని చెప్పేసి తరలించి వాటికి కూడా ఒక ఆశ్రయం ఇవ్వాలి. ఇక అప్పటిదాకా స్టేటస్ కొనసాగుతుందని వెల్లడి. ఇప్పుడు సో ప్రస్తుతానికైతే స్టే విధించింది కదా. ఇవన్నీ జరిగిన తర్వాత ఈ 100 ఎకరాల్లో పడేసిన చెట్లన్నీ కూడా మళ్ళీ రీప్లేస్ చేయాలి, వన్యప్రాణులన్నిటి కూడా మళ్ళీ సేఫ్ ప్లేస్కి పంపించాలి. ఇవన్నీ జరిగిన తర్వాత మళ్ళీ పర్యావరణ అనుమతులు కూడా తీసుకోవాలి. ఇలాంటి అనేక అంశాలన్నీ కూడా మళ్ళీ చేసిన తర్వాతే మళ్ళీ ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం స్టే విధించిందో తొలగించే అవకాశం ఉంది. సిఈసి రిపోర్టుపై కౌంటర్ దాఖలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి 4 వారాలు గడువు. సో ప్రస్తుతానికైతే ఈ అంశాల మీద కౌంటర్ వేయడానికి 4 వారాలు అంటే ఆల్మోస్ట్ 1 మంత్ టైం అనేది ఇచ్చింది. మరి ఈ 1 మంత్ లోపు వీళ్ళు పర్యావరణ అనుమతి తీసుకున్నది, లేకపోతే వన్యప్రాణులకు సంబంధించి వాళ్ళు ఏ రకంగా చర్యలు చేపడుతున్నారు, ఈ చెట్లు తొలగించిన తర్వాత వాటిని ఏం చేస్తారు, చెట్లు తొలగించిన ప్లేస్లో అంటే వేరే ప్లేస్లో అదే స్థాయిలో చెట్లనే నాటుతారా, ఇలాంటి అనేక అంశాలు కూడా పొందుపరిచి 4 వారాల్లో సుప్రీంకోర్టుకి కౌంటర్ దాఖలు చేయాలి. తదుపరి విచారణకు మే 15కు వాయిదా. సో మే 15వ తారీఖు లోపు వీళ్ళు కనుక ఇవన్నీ అప్లై చేస్తే అప్పుడు సుప్రీంకోర్టు మొత్తం పరిశీలించి అప్పుడు స్టే ఏదైతే విధించిందో అది తొలగిస్తుంది. అప్పుడు ఆబ్వియస్లీ ఇక 400 ఎకరాలు కూడా అమ్ముకునే అవకాశం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది, ఎలాంటి కండిషన్స్ లేకుండా. అలా కాకుండా ఇందులో ప్రధానంగా పర్యావరణ అనుమతులు లేకుండా కొట్టేశారని తేలితే మటుకు మళ్ళీ సుప్రీంకోర్టు సీరియస్ అవుతుంది. ప్రస్తుతం ఉన్న చీఫ్ సెక్రటరీ దగ్గర నుండి కింది స్థాయి అధికారులు అందరూ కూడా సస్పెండ్కి గురవుతారు. సుప్రీంకోర్టే సాక్షాత్ యాక్షన్ తీసుకోబోతుంది వీళ్ళందరి మీద. అంత సీరియస్గా ఉంది సుప్రీంకోర్టు ఈ అంశంలో. మరి చూద్దాం. దీని మీద అయితే కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ మంత్రులు ఎప్పటికప్పుడు ఫైర్ అవుతూ ఉన్నారు. ఒక లేని భయ ఆందోళన వీళ్ళు బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా ఎప్పటికప్పుడు కౌంటర్ ఇస్తూనే ఉన్నారు. ఎవరైతే ఈ ఫేక్ వీడియోస్ స్ప్రెడ్ చేశారో వాళ్ళందరి మీద కూడా ఇప్పుడు యాక్షన్ అనేది కూడా తీసుకుంటున్నారు. సోషల్ మీడియాలో కావచ్చు, ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాలో, అలాగే యూట్యూబ్లో చేసిన వీడియోస్ వీళ్ళందరి మీద కూడా కొంత యాక్షన్ అనేది తీసుకుంటున్నారు. మరి చూద్దాం మే 15 తర్వాత సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో మనకు భవిష్యత్తులో తెలుస్తుంది.